This content had some disturbing visuals. Viewer discretion is advised. ఈ కాంటెంట్లో మీరు కొంత కలవరపాటు గురించి సంశయాలను తగు జాగ్రత్తలు తీసుకోమని హెచ్చరిస్తోంది. ఒకే కుటుంబంలో భార్యాభర్తలు కొడుకు ముగ్గురు కూడా ఒకే సంఘటనలో ఒకేసారి బలవన్మరణానికి పాల్పడి మరణించారు. హైదరాబాద్లో చోటు చేసుకున్న ఈ సంఘటన అంబర్పేటలో జరిగింది. మృతులు రామ్రాజ్, మాధవి అండ్ కుమారుడు శశాంక్. ఆర్థిక ఇబ్బందులే కారణమైనట్టుగా తెలుస్తోంది. సో సికింద్రాబాద్ డీసీపీ ఇస్తున్న సమాచారం మేరకి ఆ కుటుంబానికి ఆర్థిక లావాదేవీలో ఆర్థిక ఇబ్బందులే ఈ మరణానికి గల కారణమైనట్టుగా తెలుస్తోంది. అంబర్పేటలోని ల్యాండ్ మార్క్ హోటల్ నడిపిస్తున్నారు రామ్రాజ్. సో నష్టాలతో అప్పుల ఊబిలోకి ఆ కుటుంబం అంతా కురుక్కుపోయింది. అప్పు ఇచ్చిన వాళ్ళు బెదిరింపులతో ఈ ఫ్యామిలీ కొంత ఇబ్బంది పడింది. భయపడిపోయి బలవన్మరణానికి పాల్పడ్డారు. ముందుగా భార్యను హతమార్చి ప్రాణాలు తీసుకున్నాడు భర్త. ఇక ఫ్రెండ్కి మెసేజ్ చేసి తను చాలించాడు శశాంక్. సో మరోవైపు అటు భర్త అండ్ భార్య ఇద్దరు కూడా ఓ కొడుకు. భార్యని హతమార్చి ఆ తర్వాత భర్త బలవన్మరణానికి పాల్పడ్డాడు. అటు కుమారుడు శశాంక్ కూడా తన మిత్రుడికి మెసేజ్ చేసి ఆ తర్వాత బలవన్మరణానికి పాల్పడ్డాడంట. ల్యాండ్ మార్క్ హోటల్, అంబర్పేటలో ల్యాండ్ మార్క్ హోటల్ నడిపిస్తూ ఉన్నారు. హోటల్ నష్టాల్లో ఉంది. సో తీవ్రంగా నష్టపోయినటువంటి రామరాజ్ అప్పులు తీర్చలేక అప్పుల వాళ్ళు బెదిరించేటువంటి బెదిరింపులకు భయపడిపోయి భయభ్రాంతులకు గురైపోయి చేసేది ఏం లేక బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఒకేసారి ఒకే కుటుంబానికి సంబంధించిన ముగ్గురు కూడా మరణించడంతో ఆ కుటుంబం కన్నీటి పర్యంతమవుతోంది. పెద్ద ఎత్తున గుండెలు పగిలేలా ఏడుస్తోంది. ఆ కుటుంబం మొత్తం కూడా ఒకసారిగా రాత్రికి రాత్రి విగత జీవులుగా మారడం చూసి ఆ ప్రాంతం అంతా కూడా ఒకసారిగా విషాద ఛాయలలుముకున్నాయి. ఒకసారి ఆ విజువల్ చూద్దాం. ఆ ఇంటి దగ్గర నుంచి ఎటువంటి కన్నీటి పర్యంతం అవుతున్నారు ఆ బంధువుల ఆర్తనాదాలు విందాం. రైట్, ఎక్కడైతే ఈ ముగ్గురు కూడా బలవన్మరణానికి పాల్పడ్డారో అదే స్పాట్ నుంచి ఆర్టీవీ సిద్ధంగా ఉంది. మా ప్రతినిధి నిర్మల సిద్ధంగా ఉన్నారు. నిర్మల, ఏం జరిగింది? ఇంతకీ ఎవరు వారిని ఇంతలా భయభ్రాంతులకు గురి చేసింది? వారిని భయపెట్టి డబ్బులు అడిగి అప్పుల కోసం అప్పులు అడిగి డబ్బులు ఇచ్చారు, నష్టపోయారు, ఓకే. వాళ్ళు మళ్ళీ తిరిగి పుంజుకున్నప్పుడు ఆ ఆస్తుల్ని సరి చేసుకున్నప్పుడు డబ్బులు ఇస్తారు. కానీ అంతలోనే అప్పులు ఇచ్చిన వారు ఇంతలా భయభ్రాంతులకు గురి చేయడం గల కారణం ఏంటి? ఎవరిని వారు ఈ స్థాయిలో బలవన్మరణానికి ప్రేరేపించారు? ఎస్ మనోజ్, ఇక్కడనైతే మరి అంబర్పేటలో చోటు చేసుకున్నటువంటి ఈ విషాద ఘటన మాత్రము ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి ముగ్గురు కూడా, అంటే తల్లి, తండ్రి, కొడుకు. తండ్రి రామరాజు, అలాగే తల్లి మాధవి, కొడుకు శశాంక్. ప్రస్తుతం మనం ఇక్కడే ఉన్నాము. ఇదే ఇల్లు, ఇదే ఇంట్లో కూడా వాళ్ళు బలవన్మరణానికి కూడా పాల్పడడం జరిగింది. ముందుగా మరి మాధవి బెడ్ పైన, అంటే పోలీసులు వచ్చి చూసేసరికి కూడా బెడ్ పైన ఒక విగత జీవిగా పడిపోయి ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అంటే మాధవిని ఏమైనా ఇప్పుడు తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి కూడా తన పైన, అంటే తను ప్రాణాలు కోల్పోయేలాగా చేసిన తర్వాత ఆ తర్వాత తండ్రి అఘాయిత్యానికి పాల్పడి ఉంటాడు, ఆ తర్వాతే శశాంక్ పాల్పడి ఉంటాడు అనే అనుమానాలు అయితే పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే శశాంక్ ముందుగా తన చేతి మణికట్టు పైన కూడా కట్ చేసుకున్నట్టుగా పోలీసులు గుర్తించడం జరిగింది. తర్వాతే తను బలవన్మరణానికి పాల్పడ్డట్టుగా కూడా తెలుస్తోంది. ఇదే బెడ్ పైన మాధవి విగత జీవిగా పడిపోయి ఉంది. అలాగే ఇక్కడ కూడా వాళ్ళు ల్యాండ్ మార్క్ దగ్గర, అంటే చైనంబర్పేట ల్యాండ్ మార్క్ హోటల్ నడిపిస్తూ ఉన్నారు. అదే కాకుండా ఇక్కడ వాళ్ళు ఉంటున్న ప్రస్తుత నివాసం పక్కనే కూడా ఒక చిన్న హోటల్ రన్ చేస్తూ ఉన్నారు. ఈ రెండు హోటళ్ళు కూడా రన్ చేస్తున్న తరుణంలోనే వీళ్ళకు ఆ బిజినెస్లో లాస్ రావడంతో కూడా కుంగిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. కానీ కుటుంబ సభ్యులు మాత్రం, ఇటు రామరాజు అన్న మాత్రము లేదు, మాకు ఆస్తులు ఉన్నాయి, మా తమ్ముడికి ఆస్తులు ఉన్నాయి, లావాదేవీల పట్ల ఎటువంటి ఇబ్బందులు లేవు వాళ్ళకు అని చెప్పేసి వాళ్ళైతే ఆరోపిస్తూ ఉన్నారు, ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒక పక్క చూస్తే కూతురు పెళ్లి చేశారు, కూతురు కొంపల్లిలో ఉంటుంది. ఇప్పుడు మనకు డీసీపీ రక్షితామూర్తి కూడా వెల్లడించడం జరిగింది. లోపల కొన్ని నైఫ్లు, అంటే కత్తులు లాంటివి కూడా వాళ్ళు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఎందుకంటే చిన్న చిన్న చాకులు, కూరగాయలు కట్ చేసే చాకుతోనే శశాంక్ అయితే చేతి మీద తను మణికట్టు పైన కట్ చేసుకున్నట్టుగా కూడా గుర్తించడం జరిగింది. కాబట్టి వాళ్ళు ఇంకొకటి సూసైడ్ లెటర్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది పోలీసులు. సూసైడ్ లెటర్లో మేము ఆర్థిక పరిస్థితుల వల్లనే, ఇబ్బంది వల్లనే మేము ఇలాంటి ఘటనకు పాల్పడుతున్నాము అన్నట్టుగా కూడా వాళ్ళు సూసైడ్
లెటర్ రాశారు. ఆ సూసైడ్ లెటర్ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇక్కడ శశాంక్ మరి వాళ్ళ ఫ్రెండ్కి, ఇక్కడ దగ్గరలోనే ఉన్న ఫ్రెండ్కి మెసేజ్ చేసినట్టుగా కూడా గుర్తించడం జరిగింది తన మొబైల్ నుంచి. ఏమనంటే, మేము అఘాయిత్యానికి ఆత్మహత్యకు పాల్పడుతున్నాము అని చెప్పేసి తనకు మెసేజ్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఆ మెసేజ్ చూసి తను వచ్చేంత వరకు కూడా ఇక్కడ కింద ఫ్లోర్లో, ఫస్ట్ ఫ్లోర్లో కానీ గ్రౌండ్ ఫ్లోర్లో కానీ ఉంటున్న వాళ్ళకు కూడా ఎటువంటి సమాచారము తెలియకపోవడంలో వాళ్ళైతే చాలా బాధను కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. అతను వచ్చి చెప్తే కానీ ఇక్కడ తెలిసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఆ తర్వాతే ఆ పోలీసులకు సమాచారం ఇవ్వడము, పోలీసులు రావడము, వాళ్ళని గమనించడం కూడా జరిగింది అంటున్నారు. ఇది దాదాపు ఈ తెల్లవారుజామునే జరిగినట్టుగా కూడా పోలీసులు అంచనా వేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళకు అప్పులు ఇచ్చింది ఎవరు, ఆ అప్పుల నుంచి వీళ్ళని వేధిస్తుంది ఎవరు, ఏంటి అనే కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. అదే కోణంలో కూడా వాళ్ళ కూతురు, కొంపల్లిలో ఉన్నటువంటి తన కూతురు, మాధవి కూతురు కూడా ఇక్కడికి వస్తేనే ఏదైంది తెలుస్తుంది. ఎందుకంటే తనను కూడా తనిచ్చే వివరాల ప్రకారం కూడా మేము తనకి ఎలాంటి అనుమానాలు ఉన్నాయి ఏంటి అని ఆ అనుమానాలు వ్యక్తపరిచిన ఎడల కూడా మేమైతే దాని ప్రకారంగా కూడా దర్యాప్తు కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. ఇంకా కొన్ని ఆధారాల కోసం అయితే సేకరిస్తూ ఉన్నాము. ఎందుకంటే కేవలము ఆర్థిక సమస్యలు అని అనుకోవడానికి కూడా లేదు. కానీ వాళ్ళు సూసైడ్ నోట్లో అలాగే రాశారు కాబట్టి ఆ లేఖలో ఉన్నట్లుగా మేము దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నాము. అదేవిధంగా సమస్యలు ఉన్నా కూడా సడన్ గా ఒకే రోజు రాత్రి ముగ్గురు కూడా ఈ రకమైన బలవన్మరణానికి పాల్పడడం, హోటల్ ఉంది, వాళ్ళ బంధువులు చెప్తున్నట్టుగా ఆ లావాదేవీలకు సంబంధించే ఇబ్బందులు లేవు, మాకు డబ్బులు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, వాటిని అమ్ముకోవడానికి చెల్లించే అవకాశం ఉందని చెప్పి సోదరులు చెప్తున్నారు. కాబట్టి ఉన్న పలంగా ఒకే రోజు అర్ధరాత్రి సమయంలో ముగ్గురు కూడా ఈ రకంగా బలవన్మరణానికి పాల్పడడం అంటే వారిని ముందు రోజుగా ఎవరైనా బెదిరించారా, భయభ్రాంతకు గురి చేస్తారా, చంపేస్తామని ఇంకేది ఇతరత్ర బెదిరింపులకు పాల్పడ్డారా, వాళ్ళ కాల్ డేటా కానీ వాళ్ళు వాట్సాప్లు కానీ చెక్ చేయడం జరిగిందా పోలీసులు? ఎస్ మనోజ్, ఇప్పుడైతే వాళ్ళు అదే దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. మేము చెక్ చేస్తున్నాము అన్ని విధాలుగా కూడా అన్నారు. కానీ ఇందాకే చూసాము మన ఆర్టీవీ ముఖంగా కూడా రామరాజు అన్న కూడా మాట్లాడడం జరిగింది. మాకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవు, మాకు ఆస్తులు ఉన్నాయి, కానీ ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారో అర్థం కావట్లేదని ఆయన కన్నీరు మున్నీరు అవుతున్నారు. అలాగే ఇక్కడ మాధవి తోటి కోడలు కూడా అదే చెప్తుంది. మొన్ననే ఆదివారం రోజే అందరం కలిసాము, చక్కగా పార్టీ చేసుకున్నాము, ఆనందంగా ఉన్నాము. మాకు నిన్న కూడా 2 రోజుల క్రితం కూడా తనకు ఫోన్ చేసింది అని కూడా చెప్పడం జరిగింది. ఫోన్లో కూడా చాలా చక్కగా మాట్లాడింది, ఎక్కడ అనుమానం కూడా రాలేదు. ఎప్పుడు కూడా ఏ ఇబ్బందులు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, అప్పుల వాళ్ళు వేధిస్తున్నారని ఎప్పుడు కూడా మాకు చెప్పిన దాఖలాలే లేవు. అలాంటిది చాలా సంతోషంగా ఉంటాము. కానీ ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకున్నారు, ఈ ఆర్థిక సమస్యలు అంటే మాకు నమ్మశక్యం కావట్లేదు, ఎందుకంటే మాకు ఆ ఇబ్బంది లేదు కాబట్టే చెప్తున్నాము అని చెప్పేసి కూడా వాళ్ళైతే చెప్పడం కూడా జరిగింది. అదే కోణంలో అంటే ఇక్కడ పోలీసులకు కూడా చాలా రకాలుగా కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ కేవలము ఆర్థిక పరిస్థితులే అనుకోవాలి అనుకున్నా కానీ వాళ్ళకి ఆస్తులు ఉన్నాయని చెప్తూ ఉన్నారు. అలాంటిది శశాంక్ కూడా, ఎందుకంటే ఇప్పుడు 25 సంవత్సరాలు అని అంటే కూడా తను వీళ్ళకు ధైర్యం చెప్పే వయసు అని కూడా అనుకోవచ్చు, అండగా నిలబడతాను అని చెప్పే వయసు అని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే తండ్రితో పాటే తను కూడా బిజినెస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు కాబట్టి ఏ రకంగానైనా నేను గట్టెక్కించగలను అనే ధైర్యం చెప్పే ఒక మెచ్యూరిటీ కల మైండే కాబట్టి, అయినప్పటికీ ఇలాంటి నిర్ణయం ముగ్గురు ఎందుకు తీసుకుని ఉంటారు అనే కోణంలోనే దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. నిన్న మొన్న ఎవరైనా బెదిరించారా అనే విషయానికి వస్తే కూడా ఇప్పుడు కూతురు వస్తే కానీ తెలుస్తుంది. ఎందుకంటే కూతురుతో ఖచ్చితంగా వాళ్ళు చెప్పిన వాళ్ళ బంధువులు కూడా ఉంటున్నట్టుగా తెలుస్తోంది. ఒకసారి మీరు వీలైతే అక్కడికి వెళ్ళండి, ఆ బంధువులతో మాట్లాడించండి. సో ప్రజెంట్ ఆర్టీవీ చూపిస్తున్నటువంటి ఈ ఫోటోలో కనిపించినటువంటి భార్యాభర్తలు అండ్ వాళ్ళ కుమారుడు 24 years ఆఫ్ ఏజ్, చాలా చిన్న వయసులోనే ఆ అబ్బాయి తన తండ్రి అప్పుల బాధలో కూరుకుపోయాడు అని చెప్పేటువంటి మాట తల్లిదండ్రులు చనిపోవడంతో ఆయన కూడా బలవన్మరణానికి సిద్ధమైపోయాడు. అప్పుల ఊబిలో కూరుకున్నారంట. హోటల్ నడిపిస్తూ ఉన్నారు, హోటల్లో నష్టాలు వచ్చాయంట. ఆ హోటల్లో నష్టాలు వచ్చాయి, హోటల్లో అప్పులు ఇచ్చిన వారంతా కూడా ఎగబడిపోతున్నారు, ఇబ్బందులు పెడుతూ ఉన్నారు, డబ్బులు అడుగుతున్నారు, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, భయపెట్టిస్తూ ఉన్నారని చెప్పి ఆ కుటుంబం ఒకేసారి ఒకే సంఘటనలో ఒకే రోజున అర్ధరాత్రి సమయంలో తెల్లారు లేచేసరికల్లా ఆ బంధువులకి ఇతరత్ర తోటి ఇరుగు పొరుగు వారందరికీ కూడా విగత జీవులుగా మిగిలిపోయారు. ఆ భార్యని హతమార్చి 55 ఏళ్ళు ఆ రామరాజుకు ఉన్నాయంటే 50 ఏళ్ళు ఆ మాధవికి ఉన్నాయి. బహుశా అటు అబ్బాయికి 24 ఏళ్ళు ఉన్నాయని అంటే అమ్మాయికి పెళ్లి కూడా అయిందంటే సుమారుగా వాళ్ళ వైవాహిక జీవితం మొదలై 30 ఏళ్ళు అవుతుంది. 30 ఏళ్ల పాటుగా కలిసి అనేక కష్ట సుఖాలు ఎదుర్కొని ఉంటారు.
కానీ ఆ భార్యని హతమార్చి ఆ తర్వాత భర్త బలమరణానికి పాల్పడ్డాడంటే ఎంతటి ఒక కఠినమైన నిర్ణయం ఆ ఇద్దరు కుటుంబాలు తీసుకున్నాయి, ఆ భార్య భర్తలు తీసుకున్నారు అర్థమవుతోంది. ఆ భార్యని హతమార్చి ఆయన బలమరణానికి పాల్పడ్డాడు. అంటే భార్యను ముందుగా చంపేశాడు. సో భార్యని చంపేసిన తర్వాత తాను కూడా బలమరణానికి పాల్పడ్డాడు. సో భార్యని చంపుతున్న క్రమంలో ఆయన ఎంతలా బాధపడి ఉంటాడో. సో దీని వెనుక కేవలం ఆర్థిక లావాదేవీలైనా ఇంకేదైనా కారణాలు ఉన్నాయనేది ప్రస్తుతానికి పోలీసులు అన్వేషించాల్సి ఉంది. సో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా పోలీసులు చెప్తున్న మాట ఏంటంటే బలమరణానికి ప్రధాన కారణం అప్పులు అవడం మూలంగానే వాళ్ళ ఆర్థిక ఇబ్బందుల మూలంగానే అప్పులు వాళ్ళు బెదిరిస్తున్నారనేటువంటి ఒక భయంతో వాళ్ళు బలమరణానికి పాల్పడ్డారన్నట్టుగా ఒక లేఖ కూడా దొరికిందని డీసీపీ చెప్తున్నారు. సో ప్రతి నిర్మల మళ్ళీ అందుబాటులోకి వచ్చే నిర్మల, ఏం జరుగుతోంది? వాళ్ళ బంధువులు లేకపోతే ఇంటి దగ్గర ఎటువంటి కొంత విషాదాచారాలు అలుముకున్నాయి, వాళ్ళ మాట ఏంటి, వాళ్ళు ఏం చెప్తున్నారు? సో ఒక లేఖ కూడా ఉంది అని చెప్తున్నారు పోలీసులు. ఆ లేఖలో ఏం రాసి ఉంది, ఆ లేఖలో ఏం రాసుకొచ్చారు, ఎవరి పేర్లైనా మెన్షన్ చేశారా, వాళ్ళు భయపెట్టారనో లేకపోతే వాళ్ళు ఇబ్బందులు గురి చేశారనో పర్టికులర్ నేమ్స్ ఉన్నాయా ఆ లేఖలో? ఎస్ మనోజ్, కానీ ఆ లేఖలో ఎవరి పేర్లు కూడా మెన్షన్ చేయలేదు అని తెలుస్తూ ఉంది. ఎందుకంటే కేవలం మేము ఆర్థిక సమస్యల వల్లనే ఈ అఘాయిత్యానికి పాల్పడుతున్నాము అని చెప్పేసి కూడా లేఖలో రాసినట్టుగా కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. కేవలము ఆర్థిక ఒత్తిడి అనుకోవడానికి మరి కారణాలు అయితే లేవు కదా అనే విధంగా కూడా తెలుస్తూ ఉంది. అయినప్పటికీ కూడా మరి ఎందుకు వీళ్ళు ఇలాంటి బలవన్ మరణానికి పాల్పడి ఉంటారు అనే కోణంలో కూడా పోలీసులు అయితే అనుమానాలు వ్యక్తం చేసి కేసును అయితే దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. ఇక్కడ అందరూ కూడా వాళ్ళ బంధువులు అంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు, స్నేహితులు అంతా కూడా. సార్ మీకేమవుతారు? అన్నయ్య అవుతాడు. అంటే ఏంటి సార్ నిజంగా వీళ్ళకి ఆర్థిక సమస్యలు? అది మాకేం తెలియదమ్మా. మేము జస్ట్ రిలేషన్ లేక వచ్చాం మేము ఇక్కడికి. ఎప్పుడు తెలిసింది సార్? మాకు మార్నింగ్ 9:30కి అట్లా మాది పక్క విలేజ్ యాదగిరిగుట్ట. ఇక మా మీనాబాబు అవుతాడు, చనిపోయాడని ఊరికొచ్చినాం. ఇక మేము పై కూడా పోలేదు. వాట్ మాకేం తెలియదు మెయిన్గా. అంటే ఇంతకు ముందు కూడా మీరు కలిసే ఉంటారు కదా సార్? చాలా రీసెంట్లీ సండే ఎంగేజ్మెంట్ అయింది వాళ్ళ అన్న కొడుకుది. అందరం కలిసాం, మాట్లాడుకున్నాం క్యాజువల్గా. మాకు ఏమిటిగా ఎవరు లావాదేవీలో మాకేం తెలియదు. మా బిజినెస్ జస్ట్ వచ్చినాము, వెళ్ళిపోయినాం. ఈరోజు ఏమైందంటే మాకు ఫోన్ వస్తే ఊరికొచ్చినాం అంతే. ఇంకెందరికీ మించి ఇంకేం తెలియదు ఏమో. అయితే ఇంకా కొంతమంది అయితే మరి పైన కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ఎందుకంటే ఇక్కడ తెలుస్తూ ఉంది ఎవ్వరు కూడా అలాంటి సమస్య ఉండుండదు వాళ్ళకు. ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా కూడా వాళ్ళకు ఆర్థిక సమస్యలు అంటూ లేవు. ఖచ్చితంగా వాళ్ళు కోలుకున్న ఫ్యామిలీయే కాబట్టి వాళ్ళకు ఆర్థికంగా ఉండే అవకాశాలు అయితే లేవు. వాళ్ళు మరి సూసైడ్ నోట్లో కూడా చాలా వరకు వాళ్ళ ఆర్థిక పరిస్థితులే అని కూడా చెప్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఆర్థిక పరిస్థితుల వల్లనే ఇలా జరిగింది అంటే ఏదైనా కానీ వాళ్ళు ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడడం వెనుక ఎవరైనా అంటే అప్పుల టెన్షన్ ఏదైనా ఉందా అని అనుకోవడానికి కూడా కేవలము కూతురికి కూడా తెలిసే ఉంటుంది కదా. కూతురు వస్తేనే తెలిసే అవకాశాలు ఉన్నాయి అనేది కూడా తెలుస్తూ ఉంది. అయినప్పటికీ కూడా ఇక్కడ నుంచి మరి అందరు కూడా పోస్ట్ మార్టం నిమిత్తము అక్కడికి తరలించడం జరిగింది. అయినప్పటికీ అక్కడికి అందరు బంధువులంతా కూడా వాళ్ళు అక్కడికి చేరుకున్నారు కాబట్టి అంతా అక్కడే ఉన్నారు కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళైతే మొత్తానికి ఒకటే అంటున్నారు, మేము ఈ విషయం తెలుసుకొని మేము ఇక్కడికి రావడం కూడా జరిగింది కాబట్టి మాకు అంతగా తెలియదు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. మరి ఏం జరిగింది అనే కోణంలో కూడా బంధువులంతా అక్కడికి వెళ్ళిపోయారు. ఎందుకంటే తట్టుకోలేకపోతున్నారు వాళ్ళంతా కూడా. అసలు ఇలా జరిగి ఉంటుందా అని మేము ఊహించలేకపోతున్నాం ఇప్పటికి కూడా అని చెప్పేసి పాపము వాళ్ళు విలవిలలాడుతూ అలాగే అంబులెన్స్ల వెనకాలే వాళ్ళు కూడా వెళ్ళిపోవడం కూడా జరిగింది. ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రి దగ్గరే అంత బంధువులంతా కూడా ఉన్నారు మనోజ్. రైట్, థ్యాంక్ యూ నిర్మల. మొత్తంగా ఒకే కుటుంబానికి సంబంధించిన ముగ్గురు కూడా బలవన్మరణానికి పాల్పడడం కాస్త హాట్ టాపిక్గా మారింది. హైదరాబాద్ అంబర్పేటలో జరిగింది ఈ ఘటన. ల్యాండ్ మార్క్ హోటల్ నిర్వాహకులుగా ఉన్నటువంటి రామ్రాజ్ ఆ హోటల్ నష్టాల్లో ఉండిపోయింది. పూర్తిగా ఊబిలో కూరుకుపోయారు. అప్పులు చెల్లించమని చెప్పి అప్పులు ఇచ్చిన వారు పెద్ద ఎత్తున భయభ్రాంతులకు గురి చేయడం, పదే అడగడంతో మరి ఏం జరిగిందో తెలియదు. కానీ ఆ కుటుంబం ఒకే రోజున ముగ్గురు కూడా చనిపోయారు. రామరాజ్ ముందుగా తన భార్య మాధవిని హతమార్చి ఆ తర్వాత ఆయన కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇటు కుమారుడు శశాంక్ తన ఫ్రెండ్కి మెసేజ్ చేసి తను కూడా చేతిని కట్ చేసుకొని ఆయన కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. సో మొత్తంగా ముగ్గురు కూడా ఒకే ఇంట్లో విగత జీవులుగా పడి ఉన్నటువంటి ఆ విషయాన్ని చూసి ఆ బంధువులు కుటుంబీకులు పెద్ద ఎత్తున రోధిస్తున్నారు, గుండెలు పగిలి ఏడుస్తున్నారు. సో ఈ కుటుంబం మరణానికి గల కారణం కేవలం ఆర్థిక లావాదేవీలేనా? ఇంకేదైనా ఇతరత్ర సమస్యలు ఉన్నాయా? బయటికి చెప్పకూడదు ఏదైనా ఉందా? లేఖలో ఇంకేదైనా మెన్షన్ చేసి ఉంచారా?
పోలీసులు చెప్తున్న ప్రకారంగా అప్పులే అని అంటున్నారు పోలీసులు మాత్రం. కానీ మరి ఏం జరిగి ఉంటుంది, ఇంకా ఎటువంటి విషయాలు బయటపడతాయో చూడాలి మరి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.